హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎంఎస్ రైడర్ 14. ఇక ఈరోజు అయితే మార్నింగ్ మనమైతే రైడ్ స్టార్ట్ చేసేసాం. ఎక్కడికని అనుకుంటున్నారు, మీరైతే గెస్ చేయగలరా? ఇక నేనైతే అక్కాదేవతల టెంపుల్కి అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసేసా. సో అదైతే మన లోకల్ ఏరియాలో అయితే చాలా ఫేమస్ టెంపుల్ అది. సో మనమైతే అక్కడైతే విజిట్ చేద్దామని వెళ్తున్నాము. సో ఇక జర్నీలో అయితే ఉన్నాం మనము. చూశారుగా క్లైమేట్ అయితే ఎంత కూల్గా ఉందో. సో నిన్న ఫుల్ వర్షం పడింది కదా, అందుకే ఈరోజు అయితే వాతావరణం చాలా అల్టిమేట్గా ఉంది. సో అసలు ఇంట్లో కూర్చోవాల్సిందే లేదు. అందుకే మన క్రేజీ బండి ప్యాషన్ ప్రో అయితే తీసుకొని బయటికి అలా హైవే మీదకి అయితే ఎక్కేసాం. చూశారుగా అసలు హైవే రోడ్ అయితే ఎంత నీట్గా స్మూత్గా ఉందో. ఇక్కడ ఒక గుంత కూడా లేదు. సో చుట్టూ గ్రీన్ వాతావరణం, ప్రశాంతమైన రోడ్డు. చేతిలో యాక్సిలేటర్ ఇస్తుంటే మన బైక్ గాల్లో తేలినట్టు దూసుకొని వెళ్ళిపోతుంది. సో టూ వీలర్ లవర్స్కి ఇలాంటి నీట్ హైవే మీద లాంగ్ రైడ్స్ చేయడంలో పిచ్చే కిక్కే వేరు అసలు. గాలి ఫాస్ట్గా మొహానికి తగులుతుంటే గుండెల్లో ఏదో తెలియని సంతోషం. ఈరోజు అయితే రైడింగ్ మాత్రం పక్కా నెక్స్ట్ లెవెల్. ఇంకా చాలామంది అయితే అనుకుంటారు లాంగ్ రైడ్స్ వెళ్ళాలంటే పెద్ద పెద్ద బైకులు ఉండాలని. కానీ మన నమ్మకం ఈ ప్యాషన్ ప్రోనే. సో అలా అయితే ఎంతో దూరము మనమైతే వెళ్ళిపోయి వచ్చేసాము. ఇక హైవే మీద అయితే 60-70 స్పీడ్లో అయితే వెళ్తున్నాము. ఇంకా ఇంజన్ సౌండ్ కూడా ఒక మ్యూజిక్ లాగా అయితే వినిపిస్తుంది. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈరోజు ఒక నీట్ హైవే రూట్లో ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అదే చెప్పాగా ఫస్ట్లోనే టెంపుల్ అని. అటు చూడండి, దూరం నుంచి కొండలు, లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. ఇక బైక్ మీద ఇలా ఒంటరిగా లాంగ్ రూట్స్లో ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే మైండ్ మొత్తం ఫ్రీ అయిపోతుంది. సో దారి ఎంత లాంగ్ అయినా మన రైడింగ్ జోష్ మాత్రం అసలు తగ్గదు. ఇక మనకైతే అలా రైడ్ చేస్తూ అలా అయితే కొద్దిగా అయితే ఆకలి అయింది. సో ఇక నేనైతే ఏమన్నా తీసుకొని తిందామని ఇక బేకరీకి అయితే వచ్చేసా. ఇక చూస్తున్నారుగా, ఇక బేకరీలోకి అయితే వచ్చేసి ఇక కొద్దిగా ఎగ్ పఫ్ అలా ఒక జ్యూస్ అయితే తాగేసాను నేనైతే. సో ఇక జ్యూస్ ఇక ఎగ్ పఫ్ అయితే తిన్నాక ఇక నేనైతే మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసేకైతే బయలుదేరుతున్నా. ఇక నేనైతే రెడీ, ఇక మళ్ళీ స్టార్ట్ చేసేక రైడ్. ఇక మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక మనమైతే ఇక బైక్ స్టాప్ చేసి ఇక దిగడమే లేటు. సో ఇక మనమైతే ఇక రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు చూడండి, ఇది వెనకాల ఇదే ఆ టెంపుల్. ఇక మనమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. సో ఇక బయట అయితే చూసారుగా ఎలాగుందో, ఫుల్ గ్రీన్ అయితే ఉంది. ఇక మనమైతే లోపలికి వెళ్ళాక అక్కడ చూస్తే మొత్తంకి తాళం అయితే వేసింది. సో ఇంకా ఏం చేయలేం, మనమైతే ఇక రిటర్న్ బయలుదేరాల్సిందే. ఇక టెంపుల్ అయితే ఒక రేంజ్ అయితే ఉంది. సో మీకైతే ఒకసారి నేనైతే లోపలైతే చూపిస్తాను టెంపుల్, ఒకసారి అయితే చూడండి. ఇదే ఆ టెంపుల్. ఇక ఆ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో అయితే మొబైల్ పెట్టి వీడియో అయితే తీద్దామని అనుకున్నా. సో ఆ హోల్స్లో మొబైల్ అయితే పట్టింది. సో ఇక చూడండి లోపల టెంపుల్ అయితే ఎలాగుందో. చూశారుగా, ఫుల్ లైట్స్ అసలు వావ్, ఫుల్ ఉంది. ఇక్కడైతే ఏదో జరుగుతుందంట, జాతర ఏదో తెలియదు నాకు కూడా అంతగా క్లారిటీగా. సో అప్పుడైతే చాలా మంది అయితే వస్తారు. ఇప్పుడైతే ఎవరు లేరు, క్లోజ్లో ఉంది. అదే వీక్లీ 2-3 టైమ్స్ అయితే ఓపెన్ చేస్తారంట. ఇక మనమైతే వెళ్ళడానికి అయితే బయలుదేరిపోయాము. సో ఇక మనమైతే బైక్ ఎక్కి వెళ్ళిపోవడమే. ఇక ఏం చేయలేము మనము. ఇప్పుడు మనమైతే అదే పక్కా స్మూత్ హైవే రోడ్డు మీద అయితే ఇంటికి అయితే రిటర్న్ ప్రయాణం స్టార్ట్ చేసా. ఇక గుడి లోపలికి వెళ్ళకపోయినా అని ఆ ఒక చిన్న బాధ ఉంది. కానీ నా మనసు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా వెనుక నన్ను నడిపించే నా ఎస్ఎంఎస్ రైడర్ 14 ఫ్యామిలీ ఉంది. మీరంతా ఉన్నారు. నేను ఎక్కడికైనా వెళ్ళినా, ఏం చేసినా మీరు ఏమాత్రం కామెంట్స్ రూపంలో నన్ను ఇచ్చే ఆ సపోర్ట్ ఉంది చూడండి, అదైతే చాలా నాకు ఒక కొండంత బలం అనుకోండి. ఇక వ్యూస్ రాకపోయినా, సపోర్ట్ లేకపోయినా అంతే దూరం బైక్ వేసుకొని ఎందుకు వెళ్తావు అని వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, నేను వ్యూస్ కోసం కాదు, నన్ను నమ్మిన నా ఫ్యామిలీకి మంచి లాక్స్ చూపించడం కోసమే రైడ్ చేస్తా. సో ఇక మన ప్యాషన్ ప్రోలో ఈ చల్లటి సాయంత్రం వేళ హైవే మీద అయితే ఒక 60-70 స్పీడ్లో ప్రశాంతంగా వెళ్తుంటే నెక్స్ట్ వీడియో ఇంకా ఎంత గ్రాండ్గా ప్లాన్ చేయాలనే ఆలోచనలో మైండ్లో వస్తున్నాయి. సో ఇందాక నేనైతే చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం ఇదే హైవే మీద అయితే పక్కా టైమింగ్తో వస్తా. ఆ టెంపుల్కి అయితే మనం లోపలికి అయితే ఉండి ప్రతి ఒక్క అద్భుతాన్ని మీకైతే చూపిస్తా. అదే నా బాధ్యత.
ఈరోజు మన ఈ చిన్న అడ్వెంచర్ రైడ్ లాగా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక మన ఎస్ఎంఎస్ రైడర్ 14 ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇలా బైక్లో రోడ్డు మీద వస్తూ ఉండంగా ఇక చాలామంది అయితే చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనం హెల్మెట్కి కెమెరా పెట్టుకుని వెళ్తుంటాం కాబట్టి దాని వెనుక ఎంత కష్టం ఉందో వాళ్ళకైతే తెలియదు. అది జస్ట్ కొంతమందికి మాత్రమే తెలుసు. ఇక నాకైతే చాలామంది అంటున్నారు, నువ్వు ఈ డిగ్రీ చేసుకుంటూ ఈ లాగ్స్ ఈ రైడింగ్లు ఏంది అని. నేనైతే వాళ్ళకి ఒకటే చెప్తా, చదువు ఎంత ఇంపార్టెంటో మనకున్న ప్యాషన్ కూడా అంతే ఇంపార్టెంట్. మన లైఫ్లో మనకంటూ ఒక డ్రీమ్ ఉండాలి. అది బైక్ రైడింగా, ఇక ఏదో ఒకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే దాన్ని ప్రాణం పెట్టి మనమైతే ఇష్టపడాలి. సో ఎవరో ఏదో అనుకుంటారని మన ప్యాషన్ అయితే అస్సలు వదులుకోలేము. ఈరోజు కాకపోయినా రేపైనా సరే మన హార్డ్ వర్క్ పక్కాగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది. సో మనల్ని వద్దనుకున్న వాళ్ళే మన సక్సెస్ చూసి క్లాప్స్ అయితే కొట్టాలి. ఆ రేంజ్లో అయితే మనం ఎదగాలి. నిజం చెప్పాలంటే నాకంటూ ఏ సపోర్ట్ అయితే లేదు. నేనైతే ఇంత ధైర్యంగా ఇక బైక్ వేసుకొని ఇంత దూరం రావడం అయితే నాకైతే యూట్యూబ్లో సపోర్ట్ చేసే నా ఫ్యామిలీ కోసం అయితే నేను వస్తున్నా. సో నాకు చెప్తున్నా కదా, ఏ సపోర్ట్ కూడా లేదు. అందుకే నేను ఇలా సింగిల్గా అయితే వస్తున్నా. ఇక యూట్యూబ్లో మీలాంటి మంచి మనసున్న ఇక కుర్రాళ్ళు, ఇక నేను ఈ చేసే చిన్న చిన్న రైడ్స్ ఈ ప్యాషన్ ప్రోతో, ఇక నాకైతే ఈ ప్యాషన్ ప్రోతోనే ఇక ఇండియా మొత్తం రైడ్ చేయాలన్నదే నా డ్రీమ్. బట్ దీంతో అయితే చేయలేనని నాకైతే తెలుసు. నేనైతే ఇక ట్రై చేస్తూ ఉంటా. అందుకే చెప్తున్నా కదా, మన దగ్గర ఏ బైక్ ఉంది అని ఇంపార్టెంట్ కాదు, మన గుండెల్లో ఆ ప్యాషన్ ఉండాలి అంతే. సో ఇక మా జర్నీ అయితే నాకు ఒకటి నేర్పింది. నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఇంకా క్రేజీ ప్లాన్స్ అయితే చేస్తున్నా. సో ఇక టూర్స్ అడ్వెంచర్స్ ఇక ఆన్లైన్లో ఉన్నాయి. జస్ట్ మీరైతే మిస్ అవ్వకండి. ఇక సపోర్ట్ అయితే చేసేయండి నాకు. అలాగే ఇక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకు.